ఇప్పుడు కల్కి దేవరా రెండింట్లో ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అండ్ ఆడియన్స్ చూసే వాళ్ళు కూడా ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకు కామెంట్ చేయమంటున్నా అంటే కామెంట్స్ చాలా మంది చూస్తారు కాబట్టి నేను అందుకే కామెంట్ చేయమంటున్నారు. సబ్స్క్రైబ్ కూడా చేసి మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి చూడండి. భయ్యా మీరు ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? కల్కి దేవరా. నిజంగా కల్కి దేవరా నిజంగా ఒక ట్రెండింగ్ టాపిక్ మారిపోయింది నిజంగా. సో నిజంగా వీటి మధ్యలో మనం ఏమన్నా చెప్పలేము. క్వశ్చన్ చెప్తాను నిజంగా. కల్కి చూడండి, కల్కిలో మెయిన్ గా ప్రభాస్ ఉన్నాడు, దీపిక పడుకున్న, విజయ్ సేతుపతి, కమల్ హాసన్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. మేము జస్ట్ చూడండి, మొన్న అమితాబ్ బచ్చన్ ఒక చిన్న టీజర్ రిలీజ్ అయింది. లైక్ తన ఒక అశ్వధామ అన్నాడు చూపించారు, తన ఒక గుహలో ఉంటాడు, ఎవరికి కనిపాడు జస్ట్ ఒక వీడియో ట్రెండింగ్ లో ఉంది, చాలా హైయెస్ట్ వ్యూస్ ఉన్నాయి దానికి. అట్ ది సేమ్ టైం జస్ట్ ఊహించుకో, కమల్ హాసన్ ఇంకా ఏ రకంగా చూపిస్తాడు, విజయ్ సేతుపతి ఏ రకంగా చూపిస్తాడు, దీపిక పదుకొని ఏ రకంగా చూపిస్తాడు, మెయిన్ గా మన అన్న ప్రభాస్ అన్న ఏ రకంగా చూపిస్తారు అనేది ఒక హాట్ టాపిక్ ఉంది. ఎందుకంటే చూడండి అన్న, ప్రభాస్ అన్న ఒక పెద్ద ప్యాన్ వరల్డ్ స్టార్ తను. మన దేవరలో చూసుకుంటే దేవరలో మన ఏంది, మన శ్రీదేవి కూతురు ఉంది, మన తను ఉంది, జాన్వీ కపూర్ ఉంది, అదే సేమ్ టైం మన అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కోటాల్ శివ డైరెక్షన్. సో వీళ్ళంతా ఒక ఎత్తు అనుకుంటే ఎన్టీఆర్ అన్న నిజంగా తన మొన్ననే ఆరాతోనే ఆస్కర్లాకి వెళ్ళాడు. కానీ ఏంటంటే ఒక చిన్న రోల్ ఇస్తే దాన్ని 100 రకాలుగా చూపించే వ్యక్తి ఎవరన్నా అంటే ఎన్టీఆర్ అన్న. తన డాన్స్ లో కానీ తన పర్ఫార్మెన్స్ లో కానీ ఏ మాత్రం తగ్గని వ్యక్తి ఎవరంటే ఎన్టీఆర్ అన్న. సో నిజంగా ఇద్దరి మధ్య పోటీ ఎవరా అంటే మనం ఎవరైనా చెప్పలేము, టూ ఫ్రాంక్ చెప్పాలంటే. సో ఇద్దరు పోటీ నిజంగా. ఇక్కడ మన ఏంటన్నా, మన తెలుగు వాళ్ళగా ఇద్దరు కూడా మంచి హిట్ కొట్టాలి, ఇద్దరు కూడా ప్రపంచాన్ని నిజం ఇద్దరు దమ్ము ఉందన్న. సో నేను చెప్తాను, ఈ టీచర్ పరంగా చూస్తే కలికి కూడా చాలా బాగుంది. సో మొన్న దేవర చూసాం, దేవర అసలు డైలాగ్ చూడండి అన్న, దేవర డైలాగ్ ఉంటుంది, ఈ సముద్రం ఇప్పటి వరకు చేపల్ని చూసి ఉండకపోవచ్చు, రక్తాన్ని చూసినట్టుంది, అందుకోసం దీన్ని ఎర్ర సముద్రం అంటారని. ఆ డైలాగ్ చూస్తుంటే చిన్న పిల్లలు కూడా తోడగొట్టే ఛాన్స్ ఉందన్న. ఒక మాసం మన కేజీఎఫ్ ఉంటుందన్న, అవాయిడ్ వైలెన్స్ అవాయిడ్ బట్ వైలెన్స్ లైక్స్ మీ అన్నట్టుగా. సో ఆ టీజర్ కు నిజంగా చూస్తుంటే నిజంగా ఎన్టీఆర్ అన్నకు మించిన యాక్టర్ లేదా ఫీలింగ్ వచ్చిందండి నిజంగా. సో ఆ రకం చూస్తుంటే ఇద్దరు కూడా ఎవరి పోటీ ఉంటే తప్ప అని ఇద్దరు ఎవరు గెలుస్తారో మనం చెప్పలేము. నిజంగా ఒక బ్రహ్మ విద్య లాగా అయిపోయింది, ఒక నిజంగా హిస్టారికల్ ఒక మిస్టరీ లాగా అయిపోయింది. చూద్దాం, వేచి చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, సో ఇంకా వేచి చూద్దాం అన్న ఫీలింగ్ ఉంది. కానీ నేను చెప్తానన్నా, నిజంగా 2 సినిమా కూడా చాలా బజ్ ఉంది. ఈ 2 సినిమా ఇటీవల మనస్ఫూర్తి కోరుకుంటాను. కలికి అయితే వేరే లేవు నిజంగా చెప్తాను. కలికి అంటే ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు నిజంగా. సో నాగార్జున ఎందుకంటే తన పెద్ద మహానటి లాంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీ ఇచ్చిన వ్యక్తి కాబట్టి అంటే ఫస్ట్ సినిమా మీద ఎక్కువ మనం చూసాం, ట్విట్టర్ లో చూసాం కూడా. ఈ సినిమా అసలు మీరు ఏమాత్రం మీరు డిగ్రీ కాకుండా 100% మీ ప్రతి ఒక్కరిని గుండెలు పెట్టుకునే సినిమా అని చెప్పాడు. అట్ ది సేమ్ టైం మొన్న ఎన్టీఆర్ అని ఒక మాట చెప్పారు మన దేవర గురించి. సినిమా కొద్దిగా లేట్ అయినప్పుడు కూడా ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కాళ్ళ రెగ్యులేసుకొని ఎలా సినిమా తీస్తా అన్నాడు. వీళ్ళిద్దరు మాటలు చూసి ఇవన్నీ చూస్తుంటే కూడా 100% హోరాహోరీ ఫైట్ ఉంటుందని అనుకుంటున్నా. చూద్దాం ఈ సినిమా ఏం జరుగుతుంది. ఓకే బ్రో.